నమస్కారం. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు. అంటే మాసాలన్నింటిలో మార్గశిర మాసం రూపంలో తాను ఉంటానని గీతాచార్యుడు సెలవిచ్చాడు. మార్గశిర మాసం ప్రారంభమవుతున్న తరుణంలో అందరూ కూడా ఇంట్లో దీపారాధన చేశాక విష్ణుమూర్తికి సంబంధించిన ఓం హృషీకేశాయ నమః ఈ నామాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలుని బట్టి పఠించినట్లయితే శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. హృషీకములు అంటే ఇంద్రియాలు అని అర్థం. ఇంద్రియాలను మన అధీనంలో ఉంచుకునే విధంగా విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మాసంలో ఈ నామంతో విష్ణువుని స్మరించుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే మార్గశిర మాస శుక్లపక్ష పాడ్యమి తిథిని పోలిపాడ్యమి అనే పేరుతో పిలుస్తారు. ఈ పోలిపాడ్యమికి ఉన్న విశిష్టత ఏంటంటే, పోలమ్మ అనే పేరు కలిగిన భక్తురాలు దీపారాధనలకి నూనె లేని తరుణంలో కవ్వానికి అంటినటువంటి వెన్నను కరిగించి దాంతో వచ్చినటువంటి నెయ్యితో దీపాన్ని వెలిగించి స్వర్గానికి వెళ్ళిందని పౌరాణిక కథలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ పోలిపాడ్యమి సందర్భంగా ఎవరైతే పోలి స్వర్గ దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళు కార్తీక మాసం 30 రోజులు కూడా దీపారాధనలు ప్రతిరోజు చేసిన విశేషమైన ఫలితాన్ని ఏకకాలంలో పొందుతారు. అది పోలిపాడ్యమి నాడు పోలి స్వర్గ దీపానికి ఉన్న ప్రాధాన్యత. ఈ పోలి స్వర్గ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, మీకు దగ్గరలో నది కానీ చెరువు కానీ పారే నీళ్లు కానీ ఏదున్నా సరే అక్కడికి వెళ్ళి ఒక అరటి దొప్ప తీసుకోవాలి. ఆ అరటి దొప్పలో తడి బియ్య పిండి తీసుకొని రెండు వైపులా ఒక గోడలాగా ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఆవు నెయ్యిలో తడిపిన కుంభవొత్తులు అంటే పువ్వొత్తులు 33 తీసుకొని ఆ 33 ఒత్తులు కూడా అరటి దొప్పలో ఉంచి దీపాలు వెలిగించి ఆ దీపాలకి పసుపు కుంకుమ అలంకరించి పుష్పాలు ఉంచి అక్షింతలు వేసి పారే నీళ్లలో ఆ దీపాలు విడిచిపెట్టాలి. ఇలా అరటి దొప్పలో దీపాలు వెలిగించి నీళ్లలో విడిచిపెడితే వీటిని పోలి స్వర్గ దీపాలు అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో ఏ కారణాల వల్ల అయినా సరే దీపారాధనలు చేయలేని వాళ్ళు ఒక్క పోలిపాడ్యమి రోజు ఈ పోలి స్వర్గ దీపాన్ని వెలిగించినట్లయితే కార్తీక మాసం 30 రోజులు ప్రతిరోజు దీపాలు వెలిగించిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అది ఈ పోలిపాడ్యమి దీపాలకున్న ప్రత్యేకత. అయితే దగ్గరలో నది కానీ చెరువు కానీ పారే నీళ్ళు ఏదైనా సరే లేని వాళ్లకు ఒక ప్రత్యామ్నాయం కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే, మీ గృహంలోనే తులసి కోట దగ్గర ఈ పోలి స్వర్గ దీపాలు వెలిగించుకోవచ్చు. ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసి ఆ పళ్ళెల్లో ఆవు నెయ్యిలో తడిపినటువంటి కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించుకోవచ్చు. ఇలా తులసి కోట దగ్గర అయినా సరే పోలి స్వర్గ దీపాలు వెలిగించుకోవచ్చు. అలాగే గృహంలో తులసి కోట దగ్గర పోలి స్వర్గ దీపాలు వెలిగించే వాళ్ళు ఉసిరిక దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. అలా వెలిగించుకున్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మార్గశిర మాసంలో ఎవరైనా సరే విష్ణు సంబంధమైన ఆలయానికి విరాళం ఇచ్చినట్లయితే సర్వ సంపదలు చేకూరుతాయని అగ్నిపురాణంలో చెప్పారు. మార్గశిర మాసం విష్ణువుకి చాలా ప్రియమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో విష్ణు సంబంధమైన ఆలయంలో బావి తవ్వించటానికి కానీ లేదా భక్తులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయించడానికి కానీ కొంత ధనాన్ని విరాళంగా ఇస్తే చాలా మంచిది. లేదా కనీసం విష్ణు సంబంధమైన ఆలయంలో ఈ మాసంలో పూల మొక్కలు నాటినా కూడా సర్వ సంపదలు చేకూరతాయని విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని అగ్నిపురాణంలో మనకు చెప్పారు. అదేవిధంగా ఈ మాసంలో ఎవరైనా సరే విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి గంధం కానీ వెన్నపూస కానీ దానం ఇచ్చినట్లయితే గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణుమూర్తికి అంతటి ప్రీతిపరమైన మాసం ఈ మార్గశిర మాసం. మార్గశిర మాసం ప్రారంభమవుతున్న తరుణంలో అందరూ కూడా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ మార్గశిర శుక్ల పాడ్యమి రోజు గంగా స్నానం చేస్తే 1,000,000 సార్లు సూర్యగ్రహణం ఉన్న సమయంలో గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఈరోజు స్నానం చేసే సమయంలో కొద్దిగా గంగాజల నీళ్లలో కలుపుకొని గంగా 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 అనుకుంటూ స్నానం చేయండి. దానివల్ల 100 సార్లు సూర్యగ్రహణం ఉన్న సమయంలో గంగా నదిలో స్నానం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అలాగే మంత్రశాస్త్రపరంగా మార్గశిర మాసం ప్రారంభం సందర్భంగా విష్ణువుకు సంబంధించిన ఏ నామాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి
చాలా సులభమైన నామం, శక్తివంతమైన నామం. ఓం హృషీకేశాయ నమః. నామస్మరణ చేయండి. పోలీస్ వర్గ దీపాన్ని వెలిగించండి. విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.